హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సుధాకర్. కింద డిస్క్రిప్షన్లో ఏఎస్వి టాక్స్ అని నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గత కొద్ది కాలంలో జాబ్స్ పైన అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అయితే మీకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఆస్పిరెంట్ గానే అయితేనేమి, యాజ్ ఏ ట్రై టు లెవెల్ మై బెస్ట్ అన్నట్టు మీకు బెస్ట్ వీడియోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మనకు బ్యాంకింగ్లో మనకు 9,000 పోస్టులకు రిజర్వ్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ద్వారా మనకు 9,000 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన అప్లికేషన్ ఏంటిది, మరి ప్రీ ఎగ్జామ్ ఏంటిది, మరి ఫిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మరి మెయిన్స్ ఏంటిది, మనకు ఏజ్ రిలాక్సేషన్ ఏంటిది, క్వాలిఫికేషన్ ఏంటిది, మరి ఫీజు అనేది ఎంత ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంటుంది, ఓబీసీ జనరల్ వాళ్ళకు నాన్ క్రిమినల్ వాళ్ళకి ఎంత ఉంటుంది, అసలు సిలబస్ ఏంటిది, అసలు ఫిలిమ్స్లో ఎన్ని మార్క్స్ కానీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్లో ఎన్ని మార్క్స్ కానీ ఎగ్జామ్ ఉంటుంది, మరి ఏ బ్యాంక్లో మనకు ఏమంటారు అవకాశాలు అనేటివి వేకెన్సీ అనేవి ఉండడం జరిగింది. అయితే మరి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అంటే ఏమిటి, ఫిలిమ్స్లో ఈ స్కేల్ 1 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వాటికి ఏజ్ రిలాక్సేషన్ అనేది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. అయితే ఇంకా చూసుకుంటే కనుక మరి ఫిలిం ఇకపోతే మనకు అప్లికేషన్లకు వెళ్తే కనుక మనము కింద నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు రీజనల్ రూరల్ బ్యాంక్ ద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ద్వారా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో స్కేల్ 1లో చూసుకుంటే కనుక జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, అసిస్టెంట్ మేనేజర్ కానివ్వండి, దానికి సంబంధించిన పోస్టులు, స్కేల్ 2లో దానికి సంబంధించిన పోస్టులు, స్కేల్ 3లో దానికి సంబంధించిన పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. అయితే దీనికి ఫిలిమ్స్ అనేది ముందుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిలిమ్స్ ముందు దీని రిజిస్ట్రేషన్ అనేది మనము అప్లికేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ అనేది 7th జూన్ నుంచి 27th జూన్ వరకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లాస్ట్ డేట్ తర్వాత మనకు ఫిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది వీళ్ళే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ట్రై టు లెవెల్గా మీరు ఏ విధంగా గెయిన్ చేస్తారనే దానిపైన వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మనకు 22 నుంచి 27th జూలై వరకు మనకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లోనే. తర్వాత ఫిలిమ్స్ అనేవి మీకు ఆగస్టులో ఉండటం జరుగుతుంది. ఆ ఆగస్టులో మనకు స్కేల్ 1 కానివ్వండి, స్కేల్ 2 కానివ్వండి, స్కేల్ 3 కానివ్వండి, ఫిలిమ్స్ ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే కనుక 40 మార్క్స్ అనేవి మనకు జనరల్ రీజనింగ్ నుంచి, తర్వాత 40 మార్క్స్ అనేది జనరల్ అవేర్నెస్ నుంచి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి మనకు ఉండటం జరుగుతుంది. మొత్తం 80 మార్కులకు గాను మనకు ఎగ్జామ్ అనేది ఫిలిమ్స్లో ఉండటం జరుగుతుంది. అది స్కేల్ 1 అయితేనేమి, స్కేల్ 2 అయితేనేమి, స్కేల్ 3 అయితేనేమి. అయితే ఈ 3 ఎగ్జామ్స్ తర్వాత ఈ వీటికి సేమ్ ప్యాటర్న్ అనేది ఫిలిమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. దానికి 45 నిమిషాలు అనేది ఎగ్జామ్కు కనెక్ట్ చేయడం జరుగుతుంది. అందులోనూ 0.25 మార్క్స్తో మనకు నెగిటివ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే 4 తప్పులు చేస్తే 1 మార్క్ అనేది మనకు పోవడం జరుగుతుంది. ఇకపోతే మరి ఫిలిమ్స్ అయిపోయింది. మనకు ఫిలిమ్స్ అనేది ఆగస్టులో ఉండడం జరుగుతుంది. మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నవంబర్ డిసెంబర్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ అనేది నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఉండడం జరుగుతుంది. తర్వాత జనవరి 2025 వరకు మొత్తం రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఏజ్ చూసుకుంటే కనుక డిఫరెంట్గా ఉండడం జరిగింది. సపోజ్ స్కేల్ 1లో మనకు జూనియర్ అసిస్టెంట్ కానీ అసిస్టెంట్ మేనేజర్ చూసుకుంటే కనుక 18 to 30 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అనేది ఉండడం జరిగింది. అందులోనూ ఎస్సీ ఎస్టీ వారికి అయితేనేమో 35 సంవత్సరాలు కలుపుకొని 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు 3 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చుగా కోరుచున్నాము. అయితే స్కేల్ 2లో చూసుకుంటే కనుక 21 to మనకు 40 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. అంటే 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకే మనకు ఆ స్కేల్ 2లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అయితే అందులో ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని ఎస్సీ ఎస్టీ వారికి అయితేనేమో 45 సంవత్సరాలు, ఓబీసీ వారికి అయితేనేమో 43 సంవత్సరాల వరకే మనకు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సిందిగా ఉంటుందని చెప్పేసి రిక్రూట్మెంట్ బోర్డు వారు రీజనల్ రూరల్ బ్యాంక్ ద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ద్వారా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే స్కేల్ 3లో చూసుకుంటే మనకు డైరెక్ట్గా 21 to 40 ఇయర్స్ అంటే స్కేల్ 2లో 21 to 32 వరకే ఉండడం జరుగుతుంది. అంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితేనేమో 37, 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితేనేమో 35 వరకే మనకు స్కేల్ 2 అనేది ఉండడం జరుగుతుంది. స్కేల్ 3 చూసుకుంటే కనుక 21 నుంచి 40 సంవత్సరాల వరకు అంటే
ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 45 వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళైతే 43 సంవత్సరాల వరకు స్కేల్ 3 అనేది జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే మెయిన్స్ చూసుకుంటే కనుక జనరల్ అవేర్నెస్, జనరల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, తర్వాత ఇంగ్లీష్, హిందీ కలుపుకొని మొత్తం మనకు 200 మార్కులకు గాను ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది మెయిన్స్. ఆ మెయిన్స్ అనేది మనకు నవంబర్లో కానివ్వండి, డిసెంబర్లో కానివ్వండి కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా 0.25 మార్క్తో మనకు ఏంటి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే 4 తప్పులకు గాను 1 మార్క్ అనేది పోవడం జరుగుతుంది. ఇటువంటి ఆపర్చునిటీ అయితే ఏ బ్యాంకులో మనకు ఎన్ని పోస్ట్ ఉన్నది అని చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ వికాస్ బ్యాంక్ ఒకటి, సప్తగిరి బ్యాంక్ ఒకటి, చైతన్య భారతి బ్యాంక్ ఒకటి, తెలంగాణ వికాస్ బ్యాంక్ ఒకటి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఒకటి మనకు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ వికాస్ బ్యాంక్ లో చూసుకుంటే కనుక మనకు 100 పోస్టులు, చైతన్య భారతిలో చూసుకుంటే కనుక 50 పోస్టులతో, తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో చూసుకుంటే 285 పోస్టులు, తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో చూసుకుంటే కనుక మనకు 150, 124 నుంచి అట్లా వరుసగా బ్యాంకులలో ఒక్కొక్క పోస్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ మెన్షన్ చేసేటప్పుడు మరి ఏమేం కావాలి డాక్యుమెంట్స్ అంటే 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండడం కంపల్సరీ ఉండాలి. తర్వాత మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది కేబీలో 10 to 20 కేబీల మధ్యలో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీ ఇంకు మార్క్తో ఇచ్చి దాన్ని అప్లోడ్ చేయవలసిందిగా కోరుచున్నాము. తర్వాత మెమోస్ మీరు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఎనీ బ్యాచిలర్ డిగ్రీ బీ ఫార్మసీ చేసిన వాళ్ళైనా మనకు సరిపోతుంది, బీటెక్, డిగ్రీ, ఎనీథింగ్, కానీ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంపల్సరీ కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా 27th June 2024 వరకు ముందే మీరు ఆ కంప్లీట్ అనేది చేసి ఉండాలి. మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది వచ్చి ఉండాలి. క్యాస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి, నాన్ క్రిమినల్ ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇవన్నీ అప్లికేషన్లో మనకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈజీగా కొట్టే జాబు 50,000 నుంచి ₹1,00,000 వరకు స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇటువంటి ఆపర్చునిటీ అనేది మీరు యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వన్స్ అగైన్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ద్వారా 9,000 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కింద మాత్రం ఏఎస్వి టాక్స్ అని నేను టెలిగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, ఆల్ ద బెస్ట్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది ఆస్పిరెంట్స్.